వైజీఎల్ టాక్స్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. వేదాల్లో వివరించిన మహనీయుల మహావజ్రాలు మీకు తెలుసా? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలిపిన వజ్రాలు తెలుసా? మహావజ్రాల్లో ఇది 4వ భాగం. మొదటి వజ్రం, దైవం నెలవున్న నిజమైన దేవాలయము మన దేహమే. అటువంటి దేహాన్ని శుచిగా శుద్ధిగా పెట్టుకొని జ్ఞానంతో నింపుదాము. రెండవ వజ్రం, దేహాన్ని మించిన దేవాలయం లేదు, అదే అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. హృదయాన్ని మించిన గర్భగుడి లేదు, ఆత్మ చైతన్యాన్ని మించిన మూల విరాటు లేడు, నిన్ను మించిన స్వయంభూ లేడు, నీవు మరెవరో కాదు, సాక్షాత్ పరమాత్మవు. ఇది భగవద్గీతలో చెప్పిన వజ్రం. ఇక మూడవ వజ్రం, అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. ఇది శ్రీ రమణ మహర్షి గారు ఇచ్చిన వజ్రం. ఆలోచనలను కాపాడుకోగలిగితే అంటే పతంజలి మహర్షి చెప్పినట్టు మనః నిర్విషయః చిత్తవృత్తి నిరోధః అంటే మన మనసును శూన్యం చేసి ఆలోచనలను అదుపు చేసుకోవాలి అన్నమాట. దీనికి ఒకటే మార్గం ఏంటంటే ధ్యానం, సాధన. ఇదే ఏకైక మార్గం. ఇప్పుడు 4వ వజ్రం, నీ లోపలి మౌనం పెంచుకో, అదే నీ అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఆ మౌనమే ధ్యాన సాధన. ఆ ధ్యానంలో నీ అంతరాత్మతో లయమైనప్పుడు నీ అంతరాత్మ అందించేదే నీ ప్రశ్నకు సమాధానం. నీ లోపలి మౌనం పెంచుకోవటానికి ఏకైక మార్గం ధ్యానం. ఇక 5వ వజ్రం, గీతా జ్ఞానం ఏం చెప్తుందంటే యద్భావం తద్భవతి అని చెప్తుంది. అంటే నిన్ను నీవు మనస్ఫూర్తిగా ప్రేమించుకో, అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసించు, ప్రతి క్షణము నీకు మంచే జరుగుతుందని భావించు. ఈ భావనలే భవతిగా మారుతాయి. అంటే నీ మీద నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండడం అన్నమాట. అంటే నువ్వేది తలుచుకుంటే అది జరుగుతుందని భగవద్గీత చెప్తుంది. ఇదే యద్భావం తద్భవతి అంటే. ఇక 6వ వజ్రం, సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. రెండు గొప్పవే, సాధ్యం కానిదంటూ లేదు. ఇలా మహనీయులు మహావజ్రాలు ఎన్నింటినో వేదాలలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించి చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవాలి, సాధించాలి, ఆచరించాలి అనుకునేదానికి ఒక్కటే మార్గం, ధ్యాన మార్గం. అదే జ్ఞాన మార్గం. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించిన జ్ఞానయోగం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మన దేహంలోని నాడీ మండలం శుద్ధి జరిగి చక్రాలు ఉద్దీపన చెంది మనకు జ్ఞానం అందుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం అందుతుందో అప్పుడు మనకు ఈ వజ్రాలను ఆచరించి పాటించే శక్తి వస్తుందన్నమాట. ఇలా వేదాలు ఉపనిషత్తులు మనకు చెప్తున్నాయి. మిత్రులారా, ఈ వీడియోలోని విషయము మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మీరిచ్చే సజెషన్సు, మీరిచ్చే లైక్సే నాకు ఈ వీడియోలు ఇంకా మరికొన్ని చేయటానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మరికొన్ని వజ్రాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా. సర్వే జన సుఖినో భవంతు.